రాధే రాధే దశకం 1లో ఉండిన మోటి శ్లోక చూసామంటే మనోட భాగవతంలో ఉండిన ఫస్ట్ శ్లోక ఏమో అదే ఇదే భట్టత్రి ఇక్కడ ఎత్తిసేపారు ఆరంభించేప్పుడే అట్టెట్టని ఆరంభించారు సాంద్రానంద. సాంద్ర అంటే పరిపూర్ణంగా నిండిన ఆనందంతో ఉండిన ఆ భగవాన్ అనేసి చెప్పి ఆరంభించారు. ఈ పదం చూసామంటే మొత్తం 3 తావులు వచ్చినాయి. ఫస్ట్ ఇక్కడ ఆరంభించేప్పుడు, రెండవది చూసామంటే మన 38వ దశకంలో కృష్ణర్ పుట్టేప్పుడు ఈ ఆనందం అనే పదంన యూస్ చేస్తారు. అదే మాదిరి ఫినిష్ చేసేప్పుడు పరమానంద సందోహ లక్ష్మీం అనిసి ముడిచారు. అదావదు స్టార్టింగ్లో ఇట్టివింటి ఆతన్న మిమ్మల్ని మొక్కేననేరు, లాస్ట్లో చూసామంటే ఆ ఆనందంన తాను అనుభవించారు. దాననే పరమానంద సందోహ లక్ష్మీ అని చెప్పి ముడిచారు. ఇక్కడ చూసామంటే భట్టత్రి చెప్పారు దోరు సాంద్రానందావబోధాత్మకం పూర్ణమాన ఆనందమయంగా ఉండే అతండుని కాలదేశావధిభ్యాం కాలంని టైంని స్పేస్ అండ్ టైం మీరుండే అతన్ని సదా నిర్ముక్తం నిత్యముక్తం ఉండిన అతండు నిగమ శతసహస్రేన. నిగమ అంటే వేదంని ఉపనిషత్ని, శత అంటే 100,000 వేదంని ఉపనిషత్తు దోర్పెట్టి సదా సర్వకాలంను చెప్తా వస్తుందో అట్టివింటి ఆతండున ఈ సాధారణ మనిషి నుంచి పురుంజుననే వల్లవుదు అనా ఆ పరంపొరుల బ్రహ్మతత్వంన తత్తావత్ భాతి సాక్షాత్. ఆతంటే సాక్షాత్ భాతి అంటే షైనింగ్, ప్రకాశంగా ఎక్కడ ఉండారు? గురు పవనపురే, ఆ గురువాయూర్లోనే అతను సాక్షాత్ నిలుసుండారు. దాన్ని అనుభవించిన వాళ్ళు ఏమన్నారు? హంత భాగ్యం జనానా, దూరన్ని ఇటువంటి భాగ్యమాల శాలియో వాళ్ళ నుంచి మొట్టే ఇది అనుభవించిన వల్ల అనేసి చెప్పారు. రెండవది శ్లోకంలో అనేరు ఏవం దుర్లభ్య వస్తున్యపి. దుర్లభం అంటే వద్ద రేర్. దీనే శంకరాచార్యర్ వివేక చూడమనిயோட 3வது శ్లోకాల అంటారు దుర్లభం త్రయమే వైతత్ தேவானுகிரக ஹேத்துக்கம். భగవానోడ దేవానుగ్రహ హేతుకం, భగవానుడ కృప ఉంటే మట్టునే ఈ 3 తవులుంట. అది ఏమంటే మనుష్యత్వం. మానిడ పిరపు తవలేదే వద్దే కష్టం వద్దే రేర్. ఆ మానిడ పిరపు తవలినాలు ముముక్షుత్వం, మోక్షం మీద నాకు ఒక ఇచ్ఛ ఉండేది ఓవర్ రేర్. దానా ఇంకా వద్దే రేర్ ఏమని అంటే మహాపురుష సంశయ. ఒక కూడిన మనిషి, ఒక గురువు మన తవలేది దానా ద రేరెస్ట్ అని చెప్పారు. దానని ఇక్కడ అనేరు ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా. ఎంతో కష్టంగా ఉండేనాలు ఈ మానిడ పిరపు మన ఎంత కష్టపట్టే మన ఈ మానిడ పిరపు తగిలింది. అట్ట ఉండేప్పుడు మనం ఏం చేస్తున్నాము? తన్వా వాచా దియావా. తన్వా ఈ ఉడల్తోని, ఈ వాక్తోని, దియా మనస్తోని ఏం చేసాము? భజతి బత జన క్షుద్రతైవ స్ఫుటేయం. ఈ లౌకిక విషయాల్లోనే మనం ఉలండుకుంటా ఉండాము అని చెప్తా అనేరు. దోరొకరు స్థిరతర మనసా. అందరిదిలో ఉలంటున్నారు. శిల గురి ఏం చేశారు? స్థిరతర మనస, వైరాగ్యంతో స్థిరమైన మనసుతో హే గురు పవనపురధీశం, హే గురువాయూరప్పరే నిన్ననే ఆశ్రయించి ఉండే ఉన్నాడో వాళ్ళు ఏమవున విశ్వపీడాపహత్యై. మన ఉండిన ఈ లౌకికలో ఉండిన ఈ తాపత్రయం, ఈ 3లో ఉండే మన సుత్తి మనకు కష్టాలు అవుతుంది. ఈ తాపత్రయంనే అతను నీకితురు. తాపత్రయం ఏవి? మనోడ ఆది ఆత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం వాంట మన వచ్చే ఆ తాపత్రయంన భగవానే నీకితురు అనేది ఇక్కడ మన చూసాము. ఇట్నే అడుతడుతూ చూసామంటే 3rd శ్లోకాలు వచ్చి భగవాన్ వచ్చి ఏ స్వరూపం, ప్యూర్ సత్స్వరూపం అనేది చెప్తా వచ్చారు. அடுத்தது 4thలోని చూసామంటే ఆ సత్స్వరూపమాన ఆ భగవాన్ ఎట్టా కంపారిజన్ విత్ సీ ఎత్తి చెప్పారు. ఒక సముద్రాన్ని దీనిని కంపారిజ్ చేసే పేరు.
అంజావదు శ్లోకాల చూసామంటే మన వచ్చి మాయా ఎట్ట మనన మోసుంది అనేది ఎత్తిసే పేరు. 6வது 7வது చూసామంటే ఇంపార్టెంట్ ఆన శ్లోకాస్ దేనంటే అది కిట్టతట ఒక ధ్యానం. ఆ 2 శ్లోకాన మన పెట్టే మన ధ్యానం చేయొచ్చు. అటువంటి శ్లోక ఆ 2 శ్లోక ఇది వచ్చి ఎట్ట అంటే ఈ పూర్వజన్మ పుణ్యానించే మన భగవాన్ నామా చెప్పుందో భగవాన్ పెట్టి తెలుసునందో మన ఈ భాగ్యం తవలింది. ఆతన్న మన పట్టుంటేనే సానం అతనే శస్త్ర పర్మనెంట్గా మన అజ్ఞానం అనే మహా నోయిలోండి ఆతను మనన కాపాతితురు. కాపాసి ఏం చేస్తారు మన మోక్షం అనే ఆ నెలయి మనన అనుభవించింది మన హెల్ప్ చేతురు అని చెప్తా అని 10வது శ్లోకాలు చూసినామంటే ఇటువంటి కూడిన ఆతండు నీహే వచ్చి భగవత్ శబ్ద ముఖ్యాశ్రయోస్మి. భగవత్ శబ్ద నీహే పొరుందును అనే భగవత్ శబ్ద ఏర్కనమే మనం చూసిండాము. సమృద్ధ ఐశ్వర్య వీర్య యశ శ్రీ జ్ఞానం వైరాగ్యం ఇది అన్ని దోర్తో సమృద్ధ ఉందో దట్ పర్సన్ హ్యాస్ ద ఎలిజిబిలిటీ టు బీ కాల్డ్ యాజ్ భగవాన్ అని చెప్పి దాననే ఇక్కడ అనేరు. సో దీంతో మన ఈ దశక 1 అనేదాన మన పైనట్ట మన అనుభవించుంటా పోతా. రాధే రాధే.